రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. కల్తీ పాలు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతలక్ష్మి అనే వృద్ధురాలు మరణించింది. ప్రస్తుతం మరో 10 మంది బాధితులు రాజమండ్రి, వైజాగ్ నగరాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కల్తీ పాలు, ఆ పాలతో చేసిన పదార్థాలు తీసుకున్న వారిలో అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్, అనురియా వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలను ఫ్రీజ్ చేసిన సమయంలో లీక్ అయిన విషపూరిత రసాయనాల వల్ల బాధితుల అవయవాలు, ముఖ్యంగా కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్సకు కోలుకోవడం కష్టంగా మారినట్లు వైద్యులు వివరించారు. ఒక్క పోలేసరికి అట్లేదు ఎంత బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్నర్ అప్ గా నిలిచిన తనుజ